హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ శ్రీ కుకింగ్ స్పెషల్స్. ఈరోజు బొబ్బర్ల గారెలు. మనకి సింపుల్గా ఏ పండుగలు ఉన్నా, ఎలాంటి అకేషన్ ఉన్నా, చిన్న ఫంక్షన్ ఉన్నా సరే ముందుగా గారెలే కదా ప్రిఫర్ చేస్తారు. సో మినప్పిండి గారెలే కాకుండా బొబ్బరితో కూడా గారెలు అనేవి ట్రై చేయొచ్చు. అవి ఎలాగా అనేది చూసండి. ముందుగా కొన్ని బొబ్బర్లను తీసుకోండి. ఆ బొబ్బర్లని కొద్ది వాటర్ పోసి మూత పెట్టేసి డీప్ నైట్ నానబెట్టండి. ఇలా నానబెట్టిన బొబ్బర్లను తీసుకొని మొత్తం వాటికున్న పొట్టంతా వచ్చేసేలాగా నీట్గా కడిగేసేయండి. ఇలా 2-3 టైమ్స్ మొత్తం పొట్టు వచ్చేసేలాగా నీట్గా కడిగేసేయండి. ఈ కడిగేసిన బొబ్బర్లను మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. మిక్సీ గిన్నెలో తీసుకుని అలాగే ఈలోపు అల్లం ముక్క తీసుకుని దాన్ని చెక్కేసి నీట్గా 4 ముక్కలుగా కట్ చేసుకుని అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఆ మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. అందులో వాటర్ అనేది కొంచెం వేసి, అంటే మరీ పలచగా ఉండకూడదు, కొంచెం మెత్తగా ఉండేలా చూసుకోండి. ఇలా అయిన తర్వాత గ్రైండ్ చేసింది ఒక గిన్నెలోకి తీసుకోండి. అంటే మనకి పిండి అనేది మరి పలచగా ఉండకూడదండి. ఇలా క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది. గారు రావాలి కదా, ఇలా ఉంటే సరిపోతుంది. దీనిలోకి 1 కప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1/2 స్పూన్స్ పసుపు ఇందులో యాడ్ చేయండి. అలాగే క్వాంటిటీ తగ్గట్టుగా ఒక 2 స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసి మొత్తం పిండి మొత్తం కలపండి. ఈ ఆనియన్స్, పసుపు మొత్తం అంతా పిండిలో కలిసేటట్టు మొత్తం కలపండి. కలిపిన తర్వాత ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోయండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వడానికి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బొబ్బర్ల పిండి తీసుకొని గారెగా చేసి ఆ మరిగిన నూనెలో వేయండి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గారెలను ఆ నూనెలో వేయండి. అవి అంటిపోకుండా అలాగే కొంచెం వేగడానికి అటు ఇటు కలపండి. అంటే అవి తిరగేయాలి, లేకపోతే సరిగ్గా ఉడకవు కదా లోపల. సో వేగనివ్వండి, అటు ఇటు తిప్పండి వాటిని. ఇలా తిప్పిన తర్వాత కొంచెం ఎరుపు రంగు వచ్చిన తర్వాత తీసేసేయండి. కొంచెం క్రంచీగా కావాలనుకుంటే ఇంకా బాగా వేగనివ్వచ్చు. అంతే. వీటిని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, బొబ్బర్ల గారెలు రెడీ. ఇదే బొబ్బర్ల పిండితో మనం దోశలు కూడా ట్రై చేయొచ్చు. భలే ఉన్నాయండి, క్రంచీగా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.